అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూడండి. అన్ని రాజకీయ అభిమానులు అందరూ చూడండి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా చూడొచ్చు. వీలైతే నన్ను కింద తిట్టుకున్నా పర్లా. ఈ మధ్య వైసీపీ వాళ్ళు నా వీడియోలని స్టేటస్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు తెలుసా. వైసీపీ వాళ్ళ గ్రూపుల్లో నా వీడియోలు విపరీతంగా ఈ మధ్య అవుతున్నాయి. అయితే అవని ఏ పార్టీ వాళ్ళు షేర్ చేసుకున్నా పర్లా. జనసేన వాళ్ళు నా వీడియోలు షేర్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చని వీడియో చేస్తే తిడతారు. టీడీపీ వాళ్ళు నా వీడియోలు షేర్ చేసుకుంటారు. నచ్చని వీడియో చేస్తే తిడతారు. సో ఈ వీడియోని కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని కూడా వైసీపీ వాళ్ళు షేర్ చేసుకున్నా తిట్టుకున్నా పర్లా. కానీ ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడున్న ఈ ఫేక్ ఐడియాలజీలో, ఈ రియాలిటీ షో ఐడియాలజీలో పచ్చిగా చెప్పుకోవాలంటే అబద్ధపు బతుకులో, అబద్ధపు రాజకీయంలో, అసత్య ప్రచారంలో, రియాలిటీ షోలో ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వం అనేది అధికారం. అది 10 ఏళ్ళు అవని, ఈ 5 ఏళ్ళు అవని, 10 ఏళ్ళు అవని, 15 ఏళ్ళు అవని, 25 ఏళ్ళు అవని, 100కి 100% ఖచ్చితంగా చెప్పగలను. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోంది. కూటమి ప్రభుత్వ హయాంలో వరుసగా అవినీతి జరుగుతోంది. ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేల కంటే దారుణంగా తయారయ్యారు కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు. వైసీపీ ఎమ్మెల్యేల కంటే విచ్చలవిడిగా దోచుకుంటున్నారు కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు. సో అప్పుడు అవినీతి జరిగింది, భూ కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు కూడా అవినీతి జరుగుతోంది, బినామీల పేరిట భూములు బదలాయింపులన్నీ జరుగుతున్నాయి. కానీ నాకెందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడున్న ఈ ఫేక్ రాజకీయాలు చేసినంతకాలం, ఫేక్ ప్రచారాలు చేసినంతకాలం కూటమికి ఎంత వ్యతిరేకత ఉన్నా వీళ్ళే గెలుస్తారేమో, కూటమి వాళ్ళే మళ్ళీ గెలుస్తారేమో అనిపిస్తోందండి. చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఉదాహరణకి అసలు ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు. అదేంటంటే మెగా డిఎస్సి గురించి రాస్తూ కింద ఒక లైన్ పెట్టారు. ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి ఇచ్చింది, కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులను భర్తీ చేస్తూ ప్రకటన ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చింది. సో దాన్ని ఎలా విమర్శించాలి, ఎలా తప్పు పట్టాలి, ఎలా దాని మీద ఏడవాలి అని ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా 21,377 పోస్టులు ఎన్నో ఖాళీగా ఉంటే వీళ్ళు కేవలం 16,347 పోస్టులే భర్తీ చేస్తున్నారు అని సాక్షిలో పొద్దున్న రాశారు. అది చూసి నవ్వుకున్నా. వీళ్ళ పిచ్చి ఏడుపులకు చూసి నవ్వుకున్నా. అలా ఎవడైనా రాస్తాడండి? అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు వీళ్ళు ఎందుకు భర్తీ చేయాలా? అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు శాసనమండలిలో చెప్పారు, ఇన్ని ఉపాధ్యాయ పోస్టులు మిగులున్నాయి అని. 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు మిగులున్నాయి అని చెప్పి అప్పుడు ఒక మంత్రి గారు చెప్పారు శాసనమండలిలో, బొత్స సత్యనారాయణ గారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో మిగిలిపోయిన ఉపాధ్యాయ పోస్టులు తగులేమీ లేవు అంటారా? అధికారం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తేనేమో ఇన్ని ఉపాధ్యాయ పోస్టులు తగులుంటే వీళ్ళు ఇంకా తక్కువ భర్తీ చేస్తానని ఏడుస్తారా? ఎంత నాలుగు మాట తట్టారండి, ఎంత తప్పది. 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి హామీ ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు భర్తీ చేయలేదు. ఏదో ఎన్నికలకు 2 నెలల ముందు 6,100 పోస్టులకు ఇచ్చారు. అది ఎన్నికల స్టంటు అని చెప్పి కోర్టులు ఒప్పుకోలేదు, ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. దాంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చారు. దాని మీద ఎలా ఏడవాలో తెలియక ఎలా ఏడుస్తున్నారు. పొద్దున్నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ఏంటి తెలుసా? పక్కన ఒకసారి చూడండి. వైసీపీ హయాంలో ఇచ్చిన డిఎస్సీలు అంట 1998 డిఎస్సి 4,059 పోస్టులు, 1998లో ఇచ్చిన డిఎస్సి వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 2008 డిఎస్సి 2,193 పోస్టులు అంట. 2018 డిఎస్సి 6,954 పోస్టులు అంట. 2019 స్పెషల్ డిఎస్సి 6,200 పోస్టులు అంట. కేజీబీబీ రెగ్యులర్ పోస్టులు 1,200 అంట. 2024 డిఎస్సి 6,100 పోస్టులు అంట. సో మొత్తం 21,108 పోస్టులు వైసీపీ హయాంలో భర్తీ చేశారంట. ఈ ప్రచారానికి అసలు ఏమైనా ఉందా? బుద్ధి ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? అబద్ధం కాదా అది? పోనీ ఇది ఏదో వైసీపీలో పిల్లలేదో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారులే, జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చాభిమానంతో అనుకున్నా. కానీ వైసీపీ అఫీషియల్ పేజీలో కూడా అదే పెట్టారండి. వైసీపీ అఫీషియల్ పేజీలో కూడా పెట్టారు. 21,000కు పైగా నోటిఫికేషన్లు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని చెప్పి వీళ్ళు అఫీషియల్ పేజీలో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ టేకెన్ అండ్ ఫిల్డ్ అరౌండ్ 21,108 టీచర్ పోస్ట్ త్రూ ఏ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ డిఎస్సి ప్రాసెస్. బియాండ్ దట్ ఇట్ క్రియేటెడ్ 1.3 lakh పర్మనెంట్ జాబ్స్ త్రూ ద విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ అలా రాసుకుంటూ, అంటే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ చెప్తూ 21,108 టీచర్ పోస్టులు ఇచ్చామని చెప్తారు. ఎలా ఇచ్చారండి? ఏ మూల నుంచి ఇచ్చారు? 21,108 వీళ్ళ ఖాతాకు ఎందుకు వస్తాయి?
ఎన్నికలకు ముందు 6100 పోస్టులు ఇచ్చారు. అది ఎన్నికల స్టంట్ అని చెప్పి ఈసీ ఒప్పుకోలేదు, హైకోర్టు ఒప్పుకోలేదు. దాన్ని వాళ్ళ ఖాతాలో ఎందుకు వేసుకుంటారు? 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషను 2023 జూన్లోనో జూలైలోనో ఇవ్వచ్చుగా, ఎవడొద్దన్నాడు? అప్పుడు ఎన్నికల వేడి లేదు. అప్పుడు ఇచ్చినా ఆ టైంకి ప్రజలు మర్చిపోతారు, నిరుద్యోగులు మర్చిపోతారు. కాబట్టి ఎన్నికలకు ముందు ఇద్దామని ఇచ్చారు. ఇది ఎన్నికల స్టంట్ కాదా? జనం ఏమైనా పిచ్చోళ్ళ? జనాల్ని పిచ్చోళ్ళని చేయాలనే, జనాల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాలు మానుకోనంత వరకు వైసీపీ జీవితంలో గెలవదు. నేను అందుకే చెప్తున్నా. ఎన్నికలకు 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి అది హైకోర్టు ఒప్పుకోలేదు, ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో 1998లో భర్తీ చేసిన పోస్టులు ఉన్నాయి. అవి న్యాయ చిక్కుల కారణంగా ఆగిపోయినాయి, కోర్టు క్లియరెన్స్ రాక ఆగిపోయినాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అవి కోర్టు క్లియరెన్స్ ఏమైనా వీళ్ళు ఉన్నప్పుడు జరిగిందా? అప్పటి నుంచి ప్రక్రియ దశల వారీగా వాయిదాల వారీగా జరుగుతూ వస్తుంది. ఏదో వీళ్ళు ఉన్నప్పుడు కోర్టు నుంచి ఒక కంప్లీట్ ఆర్డర్ వచ్చింది, దానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది వీళ్ళ ఖాతానా? 2018లో డిఎస్సి వీళ్ళ ఖాతానా? వీళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా? సో 2008 డిఎస్సి వీళ్ళ ఖాతానా? వీళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా? సో ఇట్లా ఏదో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఆయన మీద అభిమానంతో ఇలా ప్రచారం చేసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే ఈ పిచ్చి పోస్టులు పెడుతున్నారనమాట. మరి ఇది అబద్ధం కాదా? జనం నమ్ముతారా? అసలు జనం ఓకే, టీడీపీ వాళ్ళు నమ్మరండి, వైసీపీ వాళ్ళు నమ్ముతారండి. నేను చెప్పాను చూడండి, మొన్న ఒక వీడియో చేశాను నేను. వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పులు, వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ 30 నుంచి 35%, టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ 30 నుంచి 35%. వీళ్ళ వాదనలు పక్కన పెడితే మధ్యలో ఎటు కాకుండా అరౌండ్ ఒక 25% ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకును గెలుచుకోవాలంటే మీరు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి, రియాలిటీలోకి రండి. మిమ్మల్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, మీరు మారండి అని చెప్పుకొచ్చాను కదా. కానీ ఎక్కడ మారుతారు? అసలు ఎవడైనా రాష్ట్రంలో చదువుకున్నవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నవాడు ఎవడైనా సరే వైసీపీ హయాంలో మెగా డిఎస్సి, ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారంటే 21,108 పోస్టులు భర్తీ చేశారంటే నమ్ముతారా? నవ్వుతారు, అసహ్యించుకుంటారు. సో ఆ కాన్ఫిడెంట్తో చెప్తున్నా, వీళ్ళ పిచ్చి ప్రచారాలు, వీళ్ళ సోషల్ మీడియా అబద్ధాలు, వీళ్ళ రియాలిటీ షో బతుకుల కారణంగా కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా సరే వైసీపీ మళ్ళీ జన్మలో అధికారంలోకి రాదు. నేను మొన్న ఎవరో నాకు ఒక సన్నిహితుడు అడిగితే చెప్పా, ఏంటి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే నేను ఒకటే చెప్పా, కూటమి మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేలు కరప్షన్ పెరుగుతోంది, ప్రభుత్వ పరిపాలన అంత పాజిటివ్ ఏమీ లేదు, జనం ఆశలు అంచనాలు ఎక్కువ పెట్టుకొని వీళ్ళకి అధికారం ఇచ్చారు, వీళ్ళు దాన్ని నిలబెట్టుకోవడం లేదు. కానీ డెవలప్మెంటు, అమరావతి, పోలవరం ప్లస్ రోడ్డు వర్క్స్, డెవలప్మెంట్ వర్క్స్ పర్వాలేదు. సో మరి వైసీపీకి అధికారం ఉంటుందా, వస్తుందా, ఛాన్స్ ఉందంటావా అన్నారు. లేదు, వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఆ ఫేక్లోనే ఉన్నారు, ఆ రియాలిటీ షోలోనే ఉన్నారు, ఆ అబద్ధ ప్రచారంలోనే ఉన్నారు. సో వాళ్ళు దాని నుంచి బయటకు వస్తే ఏమో అవకాశం ఉంటుందేమో చెప్పలేము, వాళ్ళు అసలు బయటకు రారు అని అన్నాను అనమాట కంక్లూజన్. ఇప్పుడు కూడా ఈ వీడియోలో కంక్లూజన్ అదే చెప్తున్నా, మీరు అబద్ధ ప్రచారాల నుంచి బయటకు వచ్చే వరకు మీరు మారరు. ఇదంతా ఇంత చెప్పినందుకు నన్ను కూడా మీరు తిడతారు, టీడీపీ ఆర్టిస్ట్నో, తెలుగుదేశం పార్టీ ఉండనో, కమ్ముండనో నన్ను తిడతారు. అదే మీ జ్ఞానం, మీ కామన్ సెన్స్, మీ బుద్ధి, మీ జ్ఞానం అక్కడ ఆగిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. అక్కడ నుంచి అడ్వాన్స్డ్ వెళ్ళట్లా, అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లా. అరే వీడు చెప్తున్నది నిజమే కదా, ఆ 21,108 పోస్టులు మేము భర్తీ చేయలేదు కదా, మేము అబద్ధ ప్రచారం మేము చేసుకుంటున్నాం కదా, సో మేము ఎందుకు ఇలా అబద్ధ ప్రచారం చేయాలని ఆలోచిస్తే మీరు బాగుపడతారు. అలా మీరు ఆలోచించరు కాబట్టి మీరు వైసీపీ అయ్యారు, మీ పార్టీ అలా తగలడింది. థ్యాంక్ యూ.